మధుమేహం అనేటటువంటిది ఒక జీవన శైలిలో నుంచి వచ్చేటటువంటి ఒకానొక రోగం. దాన్ని సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది, కోట్లాది మంది టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్నారు. దీనిపైన ప్రపంచవ్యాప్తంగా ఔషధ కంపెనీలు కొన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని బ్రిస్క్ బిజినెస్ చేస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఆయుర్వేదం ప్రకారంగా మూత్రం యొక్క కలర్ను చూసి, మూత్రాన్ని పరీక్ష చేసి ప్రపంచానికి మొట్టమొదటిసారిగా మధుమేహం అనేటటువంటిది టైప్ 2 డయాబెటీస్ అనేది సాధ్యమే, క్యూర్ సాధ్యమే అని ప్రొక్లెయిమ్ చేసినటువంటి ఒకానొక గొప్ప వైద్య శాస్త్రం ఆయుర్వేదం. అయితే ప్రస్థాన కాలంలో, అంటే ఇటీవల కాలంలో అసలు ఆయుర్వేద వైద్యాన్ని జనాలు పూర్తిగా దాన్ని పక్కన పెట్టేసి ఇంగ్లీష్ డాక్టరే ఏదో పొడిచేస్తాడు, ఏదో చేసేస్తాడు అని వెంటబడి ఆయన దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఏమీ ఉండదు అక్కడ. ఇన్సులిన్ కూడా బరాబర్ ప్రతి నిత్యం కూడా ఇన్సులిన్ను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. అదేదో ఎమర్జెన్సీలో కనిపెట్టబడినటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి ఔషధాన్ని కూడా విచ్చలవిడిగా వాడడం వల్ల మనకి ఎమర్జెన్సీలో కూడా పనిచేయకుండా పోతా ఉంది. అందుచేతనే ఈరోజు టైప్ 2 డయాబెటీస్ అనేటువంటిది కూడా కంట్రోల్ లేకుండా పోతుంది. ప్రజలకు ఈ విషయం అర్థం కావట్లేదు. ఏమిటంటే వ్యాధి వచ్చిందంటే ఔషధం ఒకటే ప్రధానం అనుకుంటున్నారు. ఔషధం ఒకటే ప్రధానం కాదు. ఆహారం అంటే దాన్ని పథ్యం అంటారు. ఆహార నియమాలు అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్ అన్నట్లు. సో సెకండ్ వచ్చేసి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేటటువంటి చాలా అవసరం అన్నట్లు. సో ఆయుర్వేద వైద్యం కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినప్పటికీ కూడా ఈరోజు ఆధునికంగా చెప్పేటటువంటి వైద్యం కన్నా భిన్నంగా ఉండబట్టే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద వైద్యం అనేటటువంటిది తన యొక్క పూర్వ వికాసం వైపు పరుగులు పెడుతూ ఉంది.